జై తెలంగాణ, జై గౌడన్న. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అన్న మంత్రివర్యులు, మీ అందరికీ ఆప్తులు శ్రీనివాస్ గౌడన్న గారు. మరి అన్ననేమో నేను రామన్న, ఆయన లక్ష్మణుడు అన్నాడు, కానీ వయసులో నాకంటే చాలా పెద్దోడు సుమా, నా తమ్ముడు అనుకున్నాను. కాదు, ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మొన్ననే తాత అయిండు, నాకేమో ఇంకా నా కొడుకు లగ్గం కూడా కాలేదు, కాబట్టి నాకంటే చాలా పెద్దోడు అని చెప్తున్నా కదా. చూడనిక ఫిట్ ఉన్నాడు, కానీ నాకంటే చాలా పెద్దోడు, అంతే కదన్నా? నాకంటే ఒక 16 ఏళ్ళు పెద్దోడు అంట. అదే గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ శాసన మండలికి తొలి సభాపతి గౌరవనీయులు అన్న టీఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షులు పెద్దలు అన్న కనకమామిడి స్వామి గౌడ్ గారు, గౌరవనీయులు మరి అన్న శాసనసభ్యులు రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి ప్రకాష్ గౌడ్ గారు, గౌరవనీయులు అన్న శాసన మండలి సభ్యులు విజి గౌడ్ గారు, గౌరవనీయులు తమ్ముడు మా కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు యువ నాయకుడు సోదరుడు కేపీ వివేకానంద్ గారు, గౌరవనీయులు అన్న ఆలేరు మాజీ శాసనసభ్యులు పెద్దలు చాలా స్ఫూర్తివంతంగా ప్రసంగించిన భిక్షమయ్య గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ మాజీ మంత్రివర్యులు అన్న పెద్దలు రాజేశం గౌడ్ గారు, తమ్ముడు బీసీ కమిషన్ సభ్యుడు సోదరుడు కిషోర్ గౌడ్ గారు, శాసన మండలి మాజీ సభ్యులు, మరి కొద్దిగా దూరం ప్రాంతం కాబట్టి కొద్దిగా లేటుగా గుర్తుపెట్టుకున్న లచ్చన ఏమనుకోకు, మా అన్న బాల్సాని లక్ష్మీనారాయణ గారు, గౌరవనీయులు ఆనాడు ఉద్యమంలో మాతో పాటు ఒక జర్నలిస్ట్ సహచరుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రస్తుతం ప్రజా జీవితంలో మీకు అందరికీ అండగా ఉంటూ నల్గొండ జిల్లాలో చాలా చురుకైన పాత్ర పోషిస్తున్న అన్న గౌరవనీయులు పెద్దలు పల్లె రవికుమార్ గారు, అదేవిధంగా గౌరవనీయులు అన్న మాజీ శాసనసభ్యులు మా పెద్దన్న మా జిల్లా కోడూరి సత్యనారాయణ గౌడ్ గారు, గౌరవ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు అన్న వెంకటనారాయణ గారు, గౌరవనీయులు అన్న బాలరాజు గారు, ఇంకా మా ఈ కార్యక్రమానికి మెయిన్ పెళ్లి కొడుకు మా పల్లె లక్ష్మణ్, ఒకసారి దండం పెట్టు, పల్లె లచ్చన్న గారికి, పల్లె లక్ష్మణ గారికి, అదేవిధంగా ఇతర గౌడ సంఘాల నాయకులకు మా ప్రతాని రామకృష్ణ గౌడ్ అంకుల్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులందరికీ ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో వాళ్ళు ఎవ్వరు తిట్టుకోవద్దని కోరుతూ, మా తమ్ముడు సోమ ఉపేందర్ గౌడ్ గారు నాయంబడే ఉంటాడు 24 గంటలు, మా తమ్ముడు ఆయన, అదేవిధంగా వేదిక పైన ఉన్న మా నాయకులందరికీ పేరు పేరున, మా నాయకురాళ్ళందరికీ పేరు పేరున, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, మరి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను ఇటువంటి మీటింగ్కి వచ్చేటప్పుడు అన్న కూన వెంకటేష్ అన్న పేరు చెప్పలేదట, ఎక్కడన్నా కూన వెంకటేష్ అన్న కూడా నమస్కారం, పైకి రావాలి దయచేసి. అయితే ఇటువంటి మీటింగ్కి వచ్చేటప్పుడు నేను ఎప్పుడు నా బిడ్డను అడుగుతా ఏం మాట్లాడాలని. ఇవాళ నా బిడ్డ ఏం చెప్పిందంటే, ముందుగాల మైక్ ఇస్తే నా తర్వాత చాలామంది పెద్దలు ఉన్నారు, ఆ స్వామన్ ఉన్నాడు, సీనన్ ఉన్నాడు, పల్లె రవన్ ఉన్నాడు, పల్లె లక్ష్మణన్ ఉన్నాడు, చాలా బాగా మాట్లాడతారని చెప్పి గమ్మున కూర్చో అని చెప్పింది. మరి మధ్యలో మైక్ ఇస్తే ఏం చేయాలని చెప్పిన, నాకంటే ముందు మాట్లాడిన రవణ బాగా మాట్లాడిండు, ఇంకా తర్వాత మాట్లాడే సీనన్ ఇంకా బాగా మాట్లాడతాడు అని చెప్పి సపరేట్గా మైక్ ఇచ్చేయమన్నది. మరి లాస్ట్కి ఇస్తే ఏం చేయాలన్నా ఇప్పుడు ఇచ్చినట్టు. నిజంగా చెప్పాలంటే నాకు ఏం లేదు చెప్పేందుకు, మొత్తం మా సీనన్ ఒడగొట్టిండు, ఆయన మొత్తం చెప్పేసిండు నేను చెప్పాలనుకున్నది, కాబట్టి చెప్పేందుకు నాకు పెద్దగా ఏం మిగలలేదు. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత, మీరు ఇంతమంది వచ్చిన తర్వాత, మీరు ఇంతకు భోజనం చేసిండ్రా లేదా? చేయలేదా? అసలు చేయలేదా? లేక చేసిండ్రా? నాకైతే సీనన్న భోజనం పెట్టలేదు, మీరైతే తిన్నరుగా నాకైతే పెట్టలేదు. మరి ఇంత దూరం వచ్చిన తర్వాత మీతో 4 మాటలు పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. మరి గీత కార్మికుల గురించి, మీ కుల వృత్తి గురించి పెద్దలందరూ కూడా చాలా వివరంగా చాలా విషయాలు చెప్పినారు. వాటి విషయాలు చెప్పే ముందు, వాటిలోకి పోయే ముందు దయచేసి ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఉన్న సమస్యలు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2014కు ముందు ఈ రాష్ట్రంలో కరెంటుకు తీవ్రమైన కటకట ఉన్న మాట వాస్తవమా కాదా గుర్తు తెచ్చుకోండి. ఎవరైనా ఎక్కడైనా చచ్చిపోతే మన గ్రామంలో అంత్యక్రియలకు మనం పోతే కరెంటు వాళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకునేది, అయ్యా మా దగ్గర చుట్టపైన చచ్చిపోయిండు, బావి కాడికి పోవాలి, స్నానం చేయాలి, ఒక అర్ధగంట సేపు కరెంటు లేదు అని చెప్పి బతిమలాడుకున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఆ సమస్య ఉన్నదా? ఈరోజు కరెంటు సమస్య
కేసీఆర్ గారు వచ్చిన తర్వాత శాశ్వతంగా పోయింది. నల్లగొండ లాంటి జిల్లాలోనైతే తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉండే అంటే ఆనాడు కొన్ని ప్రాంతాలకు పిల్లనీయాలంటే ఆలోచించే పరిస్థితి. ముఖ్యంగా మునుగోడు, ముఖ్యంగా దేవరకొండ, ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతం కనుక చూసినట్టయితే ఫ్లోరైడ్ వ్యాధితో బాధపడే ఆ నీళ్లు ఉన్న ప్రాంతానికి పిల్లనీయాలంటే కూడా పిల్ల తల్లిదండ్రులు 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ దయతో, మీ ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా ఈరోజు దేశంలో ఏ రాష్ట్రము లేని విధంగా ఇంటి ముందే నల్లా పెట్టి ఎక్కడికో పోయే అవసరం లేకుండా ఇంటి ముందే బ్రహ్మాండంగా తాగునీరు అందించుకునే సౌలత్ కల్పించుకున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే అనే మాట నేను మీకు గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడున్న గౌడన్నలు ఒకవైపు కుల వృత్తిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇంకోవైపు పొలం పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, వరి పండిస్తూ, పత్తి పండిస్తూ, రకరకాల పంటలు పండిస్తూ సేద్యం చేసే రైతన్నలు కూడా ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు సింహభాగం భూములు, రాష్ట్రంలో ఉండే వ్యవసాయ భూములు తప్పకుండా బలహీన వర్గాల చేతుల్లో, బీసీల చేతుల్లో, ముఖ్యంగా మా గౌడన్నల చేతుల్లో, యాదవన్నల చేతుల్లో, ముదిరాజుల చేతుల్లో ఉన్నాయి. ఈ మాట వాస్తవం. మరి ఆ రైతన్నలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది, మీరు ఆలోచించే అవసరం కూడా ఉన్నది. ఆనాడు వ్యవసాయం ఎట్లా ఉండే పరిస్థితి, ఈరోజు ఎట్లా ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, పోలీస్ స్టేషన్లలో విత్తనాలు, ఎరువుల దుకాణాల ముందు చెప్పులలో లైన్లు, ఇది ఆనాటి పరిస్థితి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు రైతు ధీమాగా వ్యవసాయం చేసుకునే స్థాయికి తెలంగాణలో ప్రభుత్వం చేసిన పని వల్ల ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, టైంకు ఎరువులు, టైంకు విత్తనాలు, మీ కళ్ళం కాడనే కాంటా పెట్టి బ్రహ్మాండంగా కరోనా సమయంలో కూడా 6000 కొనుగోలు కేంద్రాలు పెట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ రకంగా ఈరోజు మౌలికమైన సమస్యలు, గ్రామాలలో ఉండే మౌలికమైన సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. కరెంటు, తాగునీరు, సాగునీరు. ఈరోజు మీరు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, ప్రతి ఇంటి ముందు నీళ్లు, ప్రతి ఊళ్ళో హరితహారం పేరిట చెట్లు, ఇట్లా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తే బెస్ట్ గ్రామ పంచాయతీలు దేశంలో ఎక్కడున్నాయంటే బెస్ట్ 20లో 19 మనయే ఉన్నాయని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయికి తెలంగాణ చేరింది. మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తే ఉత్తమ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయి దేశంలో అంటే బ్రహ్మాండంగా ఈరోజు మొత్తం దేశంలోని 28 రాష్ట్రాల్లో 2వ స్థానంలో తెలంగాణ నిలిచింది. అటు పల్లె ప్రగతి, ఇటు పట్టణ ప్రగతి, ఈ రకంగా అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని జోడించి చక్కగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ముఖ్యంగా పేదలను కడుపులో పెట్టుకొని 200 రూపాయలున్న పెన్షన్ 2000 రూపాయలు చేసుకున్నాం. పేదవారికి ఆసరాగా నిలబడ్డాం. వారి చేతిలో కర్రై, వారి చేతిలో కట్టేయి వారిని ఇలా నిలబెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. ఒక ఆడబిడ్డ పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట 1,116 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. అదే ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇచ్చి ఆ అమ్మాయి గర్భవతి అయినప్పుడు పనిచేసే అవసరం లేకుండా ఆమె కనీస వేతనం అందే విధంగా చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. తర్వాత చదువుకుంటానంటే ఇప్పుడే అన్నలు చెప్పినారు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, భారతదేశంలో ఎక్కడ లేవు. 978 గురుకుల పాఠశాలలు పెట్టి 5 లక్షల మంది పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఆ చదువు కాదు, నేను ఇంకా ఉన్నత చదువులు చదువుతానంటే మహాత్మా జ్యోతిబా ఫూలే పేరిట, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరిట విదేశీ విద్య కోసం కూడా 20 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా చెప్తే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇట్లా చెప్తే ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి కుల వృత్తికి, ప్రతి పేదవాడికి ఈరోజు ఈ రాష్ట్రంలో న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. మిమ్మల్ని అందరినీ నేను అడిగేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే. ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ అన్న వివరంగా చెప్పినారు, గీత కార్మికులకు సంబంధించి మన ప్రభుత్వం ఏం చేసింది అనేది వారు వివరంగా చెప్పినారు. నేను కేవలం క్లుప్తంగా 2 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. కుల వృత్తులు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ధ్వంసం అయిపోయిన పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుల వృత్తులను నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో గీత కార్మికులకు సంబంధించి కూడా
రాష్ట్రంలో మొత్తం 2,29,852 సభ్యులు, మరి 4,181 టీసీఎస్ లో 3,559 టీఎఫ్టీల్లో సభ్యులుగా ఉన్నారు. 70,000 మంది గీత కార్మికులకు ఈరోజు 50 ఏళ్ళు వయసు దాటితే గతంలో 200 పెన్షన్ వచ్చేది. ఈరోజు గీత కార్మికులు 50 ఏళ్ళు దాటితే 2,016 రూపాయల పెన్షన్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా గీత కార్మికుడికి 2,000 రూపాయల పెన్షన్ లేదు. ఈ విషయం దయచేసి గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఇప్పుడే మంత్రి గారు చెప్పినారు, ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఒక గీత కార్మికుడు మరణిస్తే, కల్లు గీత వృత్తిదారులు మరణిస్తే వెంటనే వారికి 5 లక్షల రూపాయలు, గతంలో 2 లక్షల రూపాయలు ఉండేది. శాశ్వత అంగవైకల్యం అయితే 50,000, మరణిస్తే 2 లక్షలు ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ మొత్తాన్ని 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచుకున్నాం. 50,000 నుంచి కూడా 5 లక్షలు పెంచుకున్నాం. కానీ మీరు అడిగినారు ఇప్పుడే, దాన్ని సులభతరం చేయండి. భిక్షమయ్య గౌడ్ గారు చెప్పినారు, వారం 10 రోజుల లోపల రైతు బీమా ఎట్లా వస్తుందో అట్లా మాకు కూడా అందించండి అని చెప్పినారు. బరాబర్ చేసే బాధ్యత కూడా మాది. తప్పకుండా ఇది మీ ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, పేదవాళ్ల ప్రభుత్వం, కుల వృత్తులను ఆదరించే ప్రభుత్వం. ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే, ఇప్పుడు ఒక మంచి స్కీమ్ పెట్టినాం, దాన్ని ఏమైనా చిన్నగా మార్పులు చేర్పులు చేసి మరింత మేలు చేసి మరింత మందికి అవకాశం కలిగించే, మరింత మందికి సంతోషం కలిగించే అవకాశం ఉంటే బరాబర్ చేసే ప్రభుత్వం తప్ప వెనుకకు పోయే ప్రభుత్వం కాదు. తప్పకుండా ఆ పని చేస్తామని చెప్పి కూడా నేను కూడా సీనన్నతో పాటు మీకు మాటిస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పటి వరకు 4,092 మంది కల్లు గీత వృత్తిదారుల కుటుంబాలకు దాదాపు 30 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఈ కార్యక్రమం కింద చెల్లించడం జరిగింది. అదేవిధంగా అన్న చెప్పినాడు, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఈ సాంప్రదాయం లేదు. ఏ రాష్ట్రంలో కూడా గౌడన్నలకు గీత కార్మికులకు 15% వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడా లేదు. కేవలం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే. అందులో కూడా ఇవాళ మీరు చేసిన సూచన నాకు చాలా బాగా నచ్చింది. మా భిక్షమన్న చెప్పినాడు, చాలా మంచి సూచన. ఒక్కరికి లాభం అయితే లాభం ఏందన్నా, సొసైటీకి ఇస్తే చాలా మంది లాభపడతారన్నాడు. బరాబర్ చేసిస్తాం, తప్పకుండా సొసైటీలకే ఆ రిజర్వేషన్లు కల్పించే బాధ్యత నాది, సీనన్నది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వెంటనే దానికి తగ్గ విధంగా సవరణలు చేసి సొసైటీలకే అవకాశం కల్పించి ఎక్కువ మందికి లాభాలు పంచుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చెట్ల పన్ను రద్దు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఉన్న 16 కోట్ల పాత బకాయిలు రద్దు, అదేవిధంగా 8 కోట్ల కలుగీత రకం పాత బకాయిలు కూడా రద్దయినాయి. లైసెన్సులు కూడా 5 ఏళ్ల కోసం రెన్యూ చేసుకునేది ఉండే గతంలో, ఇప్పుడు 10 ఏళ్లకు పెంచుకున్నాం. ఇదివరకు హైదరాబాద్లో కల్లు డిపోలు బ్యాన్, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించి కుల వృత్తుల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల మీ అందరి ఆశీర్వాదంతో వెంటనే కల్లు డిపోలను కూడా తిరిగి తెరిపించి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే మా రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి జిల్లా గౌడన్నలందరికీ అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పటి వరకు తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో 5 కోట్ల తాటి, ఈత వనాలు, ఖజూర మొక్కలు ఇవన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి చెరువు గట్టు మీద పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నీరా పాలసీని అప్పుడెప్పుడో ధర్మభిక్షం గారు ఆయన ప్రతిపాదించిన తర్వాత ఎవరు ఏం చేయలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నీరా పాలసీని 2019లో తెచ్చినాం. దాని ద్వారా కూడా ఎక్కువ మందికి లాభం కలిగించే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఒక ప్రభుత్వంగా పనిచేసిన తర్వాత 7-8 ఏళ్ళు పనిచేసినాక ఏం చేసినామో చెప్పాలి, భవిష్యత్తులో ఏం చేస్తామో కూడా చెప్పాలి. మరి భవిష్యత్తులో ఇప్పుడే సీనన్న మాట ఇచ్చినట్టు తప్పకుండా మీరు కోరుతున్న విధంగా మోపెడ్లు కూడా అందించే బాధ్యత మాది. తప్పకుండా అందిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా, అది కూడా త్వరలోనే అందిస్తామనే మాట కూడా తప్పకుండా మీకు నేను మాటిస్తా ఉన్నా. మరి చేసింది చెప్పాలి. అరే నువ్వు నా చెవులలో ఒలిపెట్టకపోయి చేసింది చెప్పాలి, చేయబోయేది చెప్పాలి, ఎట్లా వృత్తులను కాపాడుతున్నామో చెప్పాలి, పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటామో చెప్పాలి, చెప్పి మీ ఆశీర్వాదం అడగాలి. మరి మా మీద ఈరోజు రోజు తెల్లారులేస్తే విమర్శలు చేసే కొంతమంది ఉన్నారు, వివిధ పార్టీల వాళ్ళు. వాళ్ళ ప్రవర్తన ఎట్లున్నది అంటే, ఇగో ఇది నేను కథలు చెప్తలేను, కాకమ్మ కబుర్లు చెప్తలేను. ఇది కర్ణాటక రాష్ట్రంలో విడుదల చేసిన జీవో. కర్ణాటక రాష్ట్రంలో
ఎక్కడనైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రంలో వాళ్ళు విడుదల చేసిన జీవో అక్కడ మొత్తం మీ వృత్తినే బ్యాన్ చేస్తూ కళ్ళు గీయడాన్నే బ్యాన్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం. మరి గిసంటోళ్లకు మొసలి కన్నీరు గారుస్తూ వృత్తి మీద కడుపు మీద దెబ్బ కొట్టేటోళ్లకు ఆదరిద్దామా ఆలోచించండి. నేను చెప్తున్నది కహానీ కాదు. ఇగో కర్ణాటకలో అక్కడ గౌడ్స్ ను ఏడిగలు అంటారు. ఏడిగలే కదా, ఈడిగలు అంటారు. ఇగో నేను చెప్తున్నది కాకమ్మ కబుర్లు కాదు. అక్కడ ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహామండలి ఇగో వాళ్ళు ధర్నా చేసుకుంటా మొత్తం రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు జూన్ 19 డెడ్ లైన్ పెట్టి వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో మా వృత్తి మీద మా కడుపు మీద కొడుతున్నది ఈడిగలకు వెంటనే నిర్ణయం వెనుకకు తీసుకోవాలని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడనేమో తీయటి పుల్లటి మాటలు మాట్లాడతారు, అక్కడనేమో అడ్డమైన పనులు చేస్తారు. ఇగో ఇక్కడనేమో ఒక గౌడ సోదరుడు, ఒక ఈడిగ సోదరుడు, ఇది నా స్టోరీ కాదు, ఆమరణ దీక్ష చేస్తున్నాడు. అక్కడ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న కాడ ఇగో తాటి చెట్టెక్కి అక్కడనే ఆమరణ నిరాహార దీక్షకు ఒక ఈడిగ సోదరుడు కూర్చొని వెంటనే మా కడుపు మీద కొట్టిన ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్పి ఆమరణ దీక్ష చేస్తున్నాడు. మాటలు ఒక తిరుగుంటాయి, చేసే పని ఇంకో తిరుగుంటది. ఏం చెప్పిండు నరేంద్ర మోడీ గారు 2014లో, भाइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं అనడా లేదా? పడ్డాయా ఎవరన్నా గౌడనకి ఇక్కడ 15 లాఖ్ పడ్డాయా? ఎవరికన్నా ఈ 15 లాఖ్ మొత్తం ఏడవై పడ్డాయి ఎవరికేనా? ఒకడే ఒక్కడున్నాడు నల్లగొండలు, ఆయన అకౌంట్లో పోయి పడ్డాయి మొత్తం. ఎవరి అకౌంటు? ఎన్ని వేల కోట్లు పడ్డాయి? ఎన్ని? వినబడతలేదు. 18,000 కోట్లు పోయి ఒక్కని అకౌంట్లో పడ్డాయి. నాకు తెలియక అడుగుతా, ఒక్కడు ధనవంతుడైతే దేశం బాగుపడుతుందా? ఒక్కనికి పైసలు 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తే ఆ జిల్లా నియోజకవర్గం బాగుపడుతుందా? ఇంటికి తులం బంగారం ఇస్తారట, రేపు ఇంటికి తులం బంగారం ఇస్తారట ఓట్లు వేయించుకుంటందుకు. బగ్గ సంపాదించిండు కదా. అందుకే నేను అడుగుతా ఉన్నా, ఆలోచించండి. 10 మందిని కడుపులో పెట్టుకొని చూసుకునేటోళ్ళు కావాలనా, లేక వృత్తి మీద కడుపు మీద తంతున్నోళ్ళు కావాలనా? ఆలోచించండి గౌడన్నలారా. తీయటి పుల్లటి మాటలు చెప్తే సరిపోదు, ఆచరణలో చూపెట్టాలి. ఇప్పుడు నాకు స్వామి గౌడన్న మాట్లాడిండు. అన్నాడు చచ్చిపోయినాక 5 లక్షలు ఇస్తే లాభం ఏంది, బతుకున్నప్పుడు ఇవ్వాలి అన్నాడు. చాలా మంచి ఆలోచన, నేను కాదంటలేను, తప్పకుండా చేయవలసిందే. యాదవ సోదరులకు అన్నన్నాడు యాదవ సోదరులకు గొర్రెలు ఇస్తున్నారు, ముదిరాజ్ సోదరులకు గంగపుత్రులకు చేపల చెరువులు ఇస్తున్నారు, చేపలు ఇస్తున్నారు, వలలు ఇస్తున్నారు, మోపెడ్లు ఇస్తున్నారు, పద్మశాలీలకు నూలు మీద సబ్సిడీ ఇస్తున్నారు, పొదుపు పథకంలో వాటా ఇస్తున్నారు. మరి మా సంగతి ఏంది అనే మాట వారు అడిగినారు. తప్పకుండా ఆలోచించవలసిన విషయమే. కానీ నేను మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇవాళ కొంతమంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు అల్కగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. ఏమంటారు వాళ్ళు? కేసీఆర్ దళిత బంధు ఎందుకు పెడుతున్నావు, బీసీ బంధు పెట్టు. వాళ్ళేమో కళ్ళు దుకాణాలు బంద్ పెడతారట కర్ణాటకలా, ఇక్కడనేమో మనం బీసీ బంధు పెట్టాలని డిమాండ్ చేస్తారు. ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయండి. నేనేమంటున్నా అంటే, కడుపులో ప్రేమ ఉంటే, ప్రజల పట్ల అవగాహన ఉంటే, అన్ని కులాలను, అన్ని కుల వృత్తులను పేదవారు ఏ కులంలో ఉన్న పేదవారుగా చూడాలి, ఆదుకోవాలని ఆకాంక్ష ఉంటే మంచి పథకాలు వస్తాయి. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పెట్టినాడు. మొదలు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అని పెట్టిండు. తర్వాత ఏమైంది? బీసీల నుంచి డిమాండ్ వచ్చింది. మరి మాకు ఇయ్యరా, మా ఇంట్లో ఆడపిల్లలు లేరా, మా దగ్గర పేదరికం లేదా అంటే వెంటనే కళ్యాణ లక్ష్మి పథకం బీసీలకు వచ్చింది. ఆ తర్వాత అగ్రవర్ణాల్లో ఉండే పేదల నుంచి డిమాండ్ వచ్చింది. మా దగ్గర లేరా పేదోళ్ళు, మా దానిలో కూడా ఇంది అన్నారు. వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రం అంతటా అందరికీ కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారి మనసు పెద్దది, ఆలోచన పెద్దది. ఇలా అట్టడుగున ఉన్న సమాజంలో అట్టడుగున ఉన్న దళితులతోని ప్రారంభించిండు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా న్యాయం చేస్తాడు. దయచేసి నమ్మకం ఉంచండి. ఎట్లున్నదంటే ఒక సామెత ఉన్నది, పెట్టనోడు ఎట్లాగూ పెడతలేడు కానీ రోజు పెట్టడానికి ఏమైందని తిట్టిండట వెనకెవరో. గిన్ని పథకాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం, గిన్ని రకాలుగా అండగా ఉంటున్న కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? ఒక్క పని చేయనోడు, ఒక్క పథకం ఇయ్యనోడు
8 ఏళ్లలో కనీసం ఏ పని చేసినావంటే చెప్ప శాత గానోడు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, నన్ను అడిగితే ఇంకో గంట సేపు చెప్తా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది మన కోసం అంటే, పేదల కోసం అంటే, రైతుల కోసం అంటే, యువకుల కోసం అంటే, మహిళల కోసం అంటే, కుల వృత్తుల కోసం అంటే ఇంకో గంట చెప్తా. మరి నేను అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను, ఒక్క పని చెప్పు, ఒక్కటంటే ఒక్కటి చెప్పు. ఏం పని చేసినావు ఈ దేశం కోసమో చెప్పు. అన్ని గబ్బు పనులు తప్ప మంచి పనులు ఒక్కటి కూడా లేవు. ఒక్కటంటే ఒక్కటి చెప్పు. ఫలానా కులానికి, ఫలానా మతానికి, ఫలానా వర్గానికి, లేదా రైతుకు, యువతకు, లేదా మహిళలకు ఒక మంచి పని చేసిన అని చెప్పు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎవరికి ఏం చేయలేదు. ఇంకా ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బీసీ బంధు పెట్టాలంటున్నారు కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు. వాళ్ళని ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. మీ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈ రోజు కూడా ఓబీసీ మినిస్ట్రీ లేదు, బలహీన వర్గాల సంక్షేమం మంత్రిత్వ శాఖనే లేదు. ముందు అది పెట్టండి, అక్కడ బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ పెట్టండి. గట్టిగా సప్పట్లతో నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేద్దాం, బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ పెట్టండి. ఇలా ప్రతి రాష్ట్రంలో ఉన్నది బీసీ మినిస్ట్రీ, ఎస్సీ మినిస్ట్రీ ఉంటది, ఎస్టీ మినిస్ట్రీ ఉంటది, బీసీ మినిస్ట్రీ ఉంటది. అందరికీ కూడా మేలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ డిమాండ్ కొత్తది కాదు. 2004లో ఆనాడు కేసీఆర్ గారు కేంద్ర మంత్రి, డిసెంబర్ 18 నాడు ఆర్ కృష్ణయ్య గారిని, వకులాభరణం కృష్ణమోహన్ రావు గారిని, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉంటే వాళ్ళందరినీ తీసుకొని ఆనాటి కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు స్వయంగా ప్రధానమంత్రి దగ్గర తీసుకొని పోయి 2004 డిసెంబర్ 18 నాడు గంటన్నర సేపు మాట్లాడిగో ఆ రోజు డిమాండ్ చేసిండు. కేంద్రంలో కూడా బీసీ మినిస్ట్రీ ఉండాలి. రాష్ట్రంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎందుకు పెట్టరు? పెడితేనే దేశంలో ఉండే 50% బలహీన వర్గాలకు లాభం అవుతుంది. రాష్ట్రాలు కొంత ప్రయత్నం చేస్తున్నాయి, మీరు కూడా చేయాలి అని డిమాండ్ చేసింది కేసీఆర్. నిన్న మళ్ళీ నేను చూసిన పేపర్లో మళ్ళా వైస్ ప్రెసిడెంట్ దగ్గర పోయినారు, భారత ఉపరాష్ట్రపతి దగ్గరికి పోయి అక్కడ మళ్ళీ మన రాష్ట్రానికి సంబంధించిన బీసీ సంక్షేమ నాయకులు అడిగినారు, పెట్టండి కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ అని. నువ్వేమో కేంద్రంలో ఓబీసీ మినిస్ట్రీ పెట్టావు, కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడతావు. ఇదెక్కడి నీతి? నీ పార్టీలో ఓబీసీ మోర్చా ఉంటది, ఆ మోర్చాకు డాక్టర్ లక్ష్మణ్ మన రాష్ట్రానికి సంబంధించిన నాయకుడే కన్వీనర్. బీజేపీ పార్టీకేమో ఓబీసీ మోర్చా ఉంటదట, కానీ బీజేపీ గవర్నమెంట్కేమో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఉండదట. ఇదెక్కడి నీతి? ఇది బలహీన వర్గాల మీద నీకున్న ప్రేమనా? నిజమైన ప్రేమనా? కపట ప్రేమనా? ముసలి కన్నీళ్ళ కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కర్ణాటకలోనేమో కడుపు మీద దంతది గౌడ్లను, అక్కడ వృత్తిని నిషేధిస్తుంది, ఇక్కడికి వచ్చేమో తీయటి పుల్లటి మాటలు మాట్లాడుతుంది. అట్లాంటి వాళ్ళని నమ్ముదామా? ఒకసారి ఆలోచన చేయండి. పొరపాటున అట్లాంటి వ్యక్తులను నమ్మితే ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేయండి. ఇవాళ బ్రహ్మాండంగా అన్న, తమ్మి, మామ, అల్లుడు అంటూ కలిసిమెలిసి గ్రామాల్లో ఉన్నాం. కానీ కులాల మధ్యన చిచ్చుపెట్టి, మతాల మధ్యన చిచ్చుపెట్టి, మతం పేరిట మంటలు పెట్టి ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయంగా పబ్బం గడుపుకునేయాలనుకునే వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మీ మీదనే ఉన్నది, మనందరి మీద ఉన్నది. నేను ఇక్కడికి వచ్చిన ప్రతి గౌడన్న కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కొన్ని మంచి పనులు చేసినాం, ఇంకా కొన్ని మంచి పనులు పక్కాగా చేస్తాం. మీరు ఆశీర్వదిస్తే భవిష్యత్తులో కూడా మీతోనే బ్రహ్మాండంగా ఉండి అన్ని రకాలుగా మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై గౌడన్న. థ్యాంక్ యూ. Thank you, brother. Thank you, Lachana. Thank you.